పెద్దవాసి నీ పేరేం పేరే? రామనాన్న రా. ఏం సంగతి నీ కడుపులో ఏముంది మరి మొత్తం కట్టాలి ఎందుకంటే రాదు మరి మరి ప్రచారం ఎట్టబోతుంది ముందుకు ప్రచారం మరగం బాగా తాగుతుంది జనాల ఆదరణ దొరుకుతుందా? ఆరది పడుతురా ఉత్తరేనా? లేదు పడుతుంది ఆరది పడుతురా బ్రహ్మరథం పడుతురా బ్రహ్మాండంగా ఉంది సేవలో ఉంది కాబట్టి బ్రహ్మాండం గెలుస్తాడు మంచి మెజార్టీ తోటి అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు అయితే సంతోషంగా ఉన్నారు. ఈ హాస్పిటల్ ఒకటి ఓపెన్ కావాలి మీకు అంతే అంతే. నువ్వు బాబు ఏం పేరు యూత్ ఇప్పుడు యూత్ మరి ఎట్లా అంటే ఏం పేరు నీ పేరు? అయ్యా అమ్మకు చెప్పేది ఇమ్రోస్. ఎక్కడ పోయారు మీ దోస్తులంతా? మరి ప్రచారంలో తిప్పుతున్నావా లేదా? నడుస్తుందా? అన్నుబాయి కొడుక చెప్పియా ఎట్లా మరి మీ అయ్యకు ఆదరణ ఎట్లా దొరుకుతుంది? ఏం కదా మీ ఇంట్లో మంచిగా ఉంటాడా తరుంటాడా? ఇప్పుడే మరి నిజాన్ని బయటకు వచ్చారు. ఎందుకంటే మాకు ఏం మాట్లాడినా నిజాలే నిమ్మడిపోయారా? మన నాన్న మాట నిజమే అయితే. మరి ఎట్లా అనుకుంటున్నావు తాత? మంచిగా మంచిగా అవుతారు. అనుభవాన్ని ప్రతి ఒక్కరు గెలిపించాలి. ఆయన ప్రతి ఒక్క సేవలు చేసిన అనేక సేవలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. మంచిగా తీసుకుపోతాం. ప్రజలు కూడా అందరూ ఆదర్శిస్తారు. అట్లేం లేదు. ఈసారి కూడా అందుబాయికి ఓటేస్తామని అందరు కూడా మాటిస్తారు. అప్పుడే మాట అయిపోయింది. అప్పుడే నవ్వు చూడు మీది మాటకు వచ్చా అంతే మరి అదో కనపడుతుంది. ఎందుకంటే పాపం కోడిలాగా గతంలో కూడా తల్లాడిండు. సేవ చేసే గుణం ఉంది కానీ ఏదో ఒకటి ఇరికిపోతుంది. అమ్మ ఈసారి ఎటుబడి గతం వేరు ఇప్పుడు వేరు చెప్పరా? ఏ రాయేషా సిగ్గుపడతావు? ఏం పేరు దాదా? నయీం సౌదాగర్. నయీం సౌదానా? ఎట సంగతి మరి అనుబాయి కథ ఏంది ఇక్కడ 20 వాట్ల కళ్ళు మూసుకొని గట్టెక్కుతుండు. ఎవ్వరెన్ని విధాలుగా అన్నుబాయి గురించి దుష్ప్రచారం చేస్తున్నారో అంత ప్లస్ పాయింట్ అయి భారీ మెజార్టీ తోటి మన మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు మాన్యశ్రీ రాజగోపాల్ రెడ్డి గారికి బహుమానంగా పంపిస్తున్నారు. ఒకటే కాదు, చౌటుప్పల్లో 3 రంగుల కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. అమ్మా పేరు కూడా ఉంది కదా చౌటుప్పల్ నేను కొన్ని వార్డులలో అన్ని పేరు కూడా ఉన్నాయట. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా లేస్తుంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి మా అందరి ఆశీస్సులు ఉంటాయి. తాత ఇంకోటి మరి సర్కార్ నుంచి వచ్చే పథకాలు పేదోళ్ళ గడప దొరుకుతున్నాయా? సందులో అందుతున్నాయా? ఖచ్చితంగా అందుతున్నాయి. ఇప్పుడైతే అందుతున్నాయి 2 ఏళ్ల నుంచి. అంతేనా? ఏం అందుతున్నాయి ఇప్పుడు? పెన్షన్లు వస్తున్నాయి. రేషన్ కార్డులు ఎప్పుడు రాలే. ఏ గతంలో నుంచి అని అంటున్నారు. గతంలో రేషన్ కార్డు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అమ్మ పెట్టింది. దాని మీద 9 రకాల వస్తువులు వచ్చేది. మేము కూడా ఇచ్చేవాళ్ళం. బీఆర్ఎస్ లెంకలు పడుతున్నాయి కదా మరి. ఉన్నాయి. బియ్యం ఒకటే ఇచ్చేది. గ్యాస్ ఉన్నాయి, పప్పు, మంచి నూనె, చింతపండు అన్ని తీసేసింది ఎవరు? గోధుమలు తీసేసింది ఎవరు? దానికి కళ్యాణ లక్ష్మి అని పేరు ఎందుకు పెట్టారు? కళ్యాణ లక్ష్మి ఎవరు పెట్టారు? కళ్యాణ లక్ష్మి. ఈ బీదోడు ఒకరి ఇంట్లో 4-5 అమ్మాయిలు ఉంటారు. కూలి పని చేస్తాడు, పంచర్ చేస్తాడు. వానికి ఒక 3-4 ఆడపిల్లలు ఉంటారు. ఆ ఆడపిల్లలకు ఆ నెల ఇచ్చేది ఇందిరమ్మ ఇచ్చేది రేషన్ సరుకులు 9 రకాల ఇస్తే వాడు నెల బతుకుతాడు. నువ్వు మొత్తం తీసేస్తీవి, కళ్యాణ లక్ష్మి అని పెడతీవి. ఆ కళ్యాణ లక్ష్మికి నువ్వు ఆ చిన్న పిల్ల పెద్దగా వరకు 18 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతాయి. ఏడంగా వస్తాయి. ఇక నువ్వు 70 వన్యం అయితే బలిపోతాయి. అయితే ఇప్పుడు వాళ్ళు రేషన్ కార్డు ఇయ్యలేదా? ఇప్పుడు సన్న బియ్యంతో పేదవాడి కడుపు మీద తింటుండా? సన్న బియ్యంతో పాటు అందులో కొన్ని విటమిన్ ఐటమ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలుపుతుంది. జనాలకు మంచి బలం వస్తుంది. ఇంతకుముందు నేను రేషన్ బియ్యమే తింటా. ఇంతకుముందు తిన్నదానికి ఇప్పుడు తిన్నదానికి ఇంకా కొంచెం యాక్టివ్ గా ఉంటున్నా. నేను ఇంకా యాక్టివ్ ఉంటున్నా. 55 సంవత్సరాలు ఎవరు నమ్మరు. ఆయన యాక్టివ్ పలుసి పలక అయింది.
సన్నబియ్యం వచ్చాక కానీ ఈగ తింటుంది. నీ బియ్యం తిన్నాక ఇంకా నున్నగా అయినా అమ్మా మొత్తానికి అయితే తాత నువ్వు అన్నట్టు ఇటు సంక్షేమ పథకాలు గానీ అన్నుబాయి మంచితనం గానీ అన్నుబాయికి ఓడు ఎంకంగా దుష్ప్రచారం చేస్తురబ్బా. అన్నుబాయి పిలుస్తే రాడు. ఇక ఒక మాట చెప్పరా, సూర్యుడు మకానం మన్ను వస్తాయి ఎవరు మకానం అంతేనా కాదా? ఇక మరి ఎందుకు పిల్లగా లేనిపోని పని అంటకొచ్చి మీరేసి పనులున్న చెట్టుకు రాళ్ళ దెబ్బలు పడ్డాయి కదా, మంచోనికే అట్లా బదనాం చేస్తారు. అన్నుబాయి నిజంగా నిజాయితీతోటి సేవ చేసే గుణం అయితే ఆయనలో ఉన్నదనేది 6 ఏళ్ల కిందటే అన్నుబాయి గెలిచేటోడు కొన్ని కారణాల వల్ల ఇక అవసరం లేదు, జనాలందరికీ తెలుసా అన్ని నక్కజిత్తుల ఆటలు ఆడి కొన్ని ఓట్లతోటి ఓడిపోయింది అన్నుబాయి. ఇప్పుడు అలాంటి సమస్య ఏం లేదు. అన్నుబాయి గురించి ఎంత వెనకంగా దుష్ప్రచారం చేసుకున్నా ఎవరు నమ్మేటట్టు లేదు. కళ్ళు మూసుకొని అన్నుబాయి అందరి గుండెల మీద చేసుకోరు, అన్నుబాయిని గుద్దాలి. ఇన్ఛార్జ్ దండ పెట్టి 3 పార్టీల అభ్యర్థుల 7 నీళ్లు కొద్దిగా మొత్తానికి ఇప్పుడు రాజబాబుతో కంకణం కట్టుకొని నేను అన్నుబాయిని గెలిపించి తీరుతాను కంకణం కట్టుకొని సౌటుపల్లి గడ్డ మీద అడుగు పెట్టాడు. మరి బంగారు గడ్డలు ఏం చేయబోతున్నావు? బంగారు గడ్డని బంగారమే బంగారమే కానీ ఇంకా కేసీఆర్ బంగారు తెలంగాణ చేసినట్టు చేస్తారా? బంగారు తెలంగాణ చేసిన బంగారు గడ్డని బంగారం వేస్తాం అంటున్నాం. మన బంగారు తెలంగాణ ఆయన మధ్య లేపినట్టు. అదే మరి ఆయన లెక్క చేస్తారా మీరు కూడా? లేదు అంతేనా? మరి ఎట్లా ఉన్నది ప్రజల స్పందన ఎట్లా ఉన్నది? తీసుకున్నావు ఇక్కడ ప్రచారంలో నీకు ఏం కనపడుతుంది, జనాలకు ఏం చెప్తున్నావు, ఆదరణ ఎట్లా ఉంది? రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక మంచి పేదింటి బిడ్డనికి 20వ వార్డు టికెట్ ఇవ్వడం జరిగింది. వీటికి వచ్చి చూసిన నేను ఇల్లు గలి తిరిగినా ప్రతి ఓటర్ని టచ్ చేసిన. ఎవరు కూడా అన్నివాయి అంటారు, ఎవరు చూసి చేయకూడతాయి అంటారు. అరే అట్లా మీరు చేయకూడతారు అంటారు అని చెప్పేసి కూడా అడిగిన నేను. మాకు సన్న బియ్యం వస్తున్నాయి, బస్ ఎక్కితే బస్ కిరాయి లేదు, కట్కేస్తే కరెంట్ బిల్ లేదు, దానికి ఇందిరా మిల్లు వస్తున్నాయి. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేయదల్లా ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది 2 ఏళ్లలోనే. ఫ్రీ బస్ వచ్చింది, ఫ్రీ కరెంట్ వచ్చింది, ప్రజలకు ఏం కావాలన్నా అన్ని ఇంటి ముంగలకే వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. వీటి అన్నిటికీ భిన్నంగా ఇంకా మా రాజగోపాల్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయనది చెప్పతరం లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మునుగోడికే వస్తుంది. ఎందుకంటే మద్యపానం పొద్దుగాల ఏమైనా తాగేది నియంత్రణ. మా మునుగోళ్ళ 1 గంటల తర్వాతనే షాపులు తీయాలి, అది కూడా పర్మిట్ షాప్ లో 6 గంటల తర్వాత తీయాలని కరాఖండి చౌటుపల్లి మండలం మొత్తం పాటిస్తుంది. చౌటుపల్లి మండలం మొత్తం పాటిస్తుంది. చౌటుపల్లి మండలంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవు. బెల్ట్ షాప్ అంటే భయపడుతున్నారు. పొద్దుగాల పోతారు, మంచిగా నౌకరీ చేసుకుంటారు, పొద్దుగాల పోతారు, కూలి చేసుకుంటారు, సాయంత్రం వచ్చి బుక్కడు చక్కడు తింటారు, భార్య పిల్లలతో మంచిగా సుఖంగా సంతోషంగా ఉంటారు. నేను బ్రహ్మాండంగా రాజగోపాల్ రెడ్డి పేరు మీకు తెలుసు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా చేస్తలేరు, మా ఎమ్మెల్యే చేస్తారు. మాకు ప్రభుత్వంతో సంబంధమే లేదు. మాకు రాజగోపాల్ రెడ్డి దేవుడు ఉన్నాడని అంటారు. జనాలే అంటారు. ఇంట్లో అదే ముచ్చట చెప్తారు. చిన్న గుంటూరులో మన ఆరోగ్యం బాగాలేకపోతే 12 లక్షల రూపాయలు ఇచ్చిండు, ఆయన 3 లక్షలు ఇచ్చారు. ఆయన వచ్చిందే పేద ప్రజలకు సేవ చేయడానికి నడిపించుకుంటాను. అట్లాంటి ఆలోచన మాకు ఉండదు. ఆయన అట్లా అంటే ఇక మేడం ఇంకో రకంగా మరి ఉన్నాయండి. ఆరంగా ఈరంగా ఈయన 10 ఆయనకి 20 ఇట్లే పోతే మరి ఇంట్లో పంచాయతీ లేదు. ఆయనకు ఇంట్లో పంచాయతీ అంటే మనకు తెలుసు. మన ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లున్నారంటే రూపాయి ఖర్చు పెడతాయి, రూపాయి ఎందుకు పెడుతున్నావు అలాగే పెడితే మనకేం వస్తాడు. లక్ష్మీ మేడం అట్లా కాదు, రూపాయి కాదు ఇంకొక రూపాయి ఇచ్చినా పోయడం అంటది. అంత స్వతహాన ఉభావం ఉన్న మేడం మా లక్ష్మీ మేడం. రూపాయి ఖర్చు పెడితే అదే ఇంకోరు బాధపడుతున్నట అని చెప్పేసి ఇంకో రూపాయి ఖర్చు పెట్టాలనే మంచి సదుద్దేశం ఉన్న మనిషి మా మేడం. ఇన్ని గానా చెప్తుంటే మనం అడగడానికి కూడా మన దగ్గర ప్రశ్నలు లేకుండా ఉన్నది ఒకటి రాజగోపాల్ సేవలు అంటే ఇది కథ నడుస్తుంది అందరికి. మరి అన్నుబాయి కూడా ఇక్కడ 20వ వార్డుకు రేపు గెలిచినాక మంచి చేస్తాడా? నిజంగా ఆయన దగ్గర మంచితనం ఉందా? పశుపట వాపినా శిష్యులు రాజగోపాల్ రెడ్డి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన గుణాలు మేము కూడా నేర్చుకొని దానికి ప్రజలకు సేవ చేయాలంటే ముందు ప్రభుత్వం వచ్చిన కుర్చీలో కూర్చుంటున్నా కాదు, సామాజిక సేవలో రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా అదే బాటలు నడుస్తారు. కరోనా వచ్చింది, ఏరియాలో ఎవరు కూడా మంచలే. ప్రతి ఇంటికి 20 కిలోల బియ్యం, 2 మంచిగా ప్యాకెట్లు, ఉల్లిగడ్డలు, కూరగాయలు అన్ని ఇంటింటికి పోయి ఇచ్చొచ్చారు. కావాలంటే మీకు రేడియోలలో కూడా చూడొచ్చు, న్యూస్లలో కూడా చూడొచ్చు. ఎవరైనా ఆపుతుంది పేదింటి ముస్లింలు ఉన్నారు,
పిల్లల పెళ్లి చేయాలంటే 5వ 10వ నయాన బాయన ఆయన సొంతంగా ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇక్కడ. ఎవరు అడిగినా ఆ విషయం చెప్తున్నారు. అన్నుబాయి ఎప్పుడో గెలిచిండు జనాలల్లా, ఇక డబ్బులు పడేది ఒకటే లేటు, తప్పితే ఆ అన్నుబాయి ఒకటే ఉంటాడు. పేరుకు మాత్రమే కార్ పార్టీ, ఆ కార్ పార్టీ ఉన్న కూడా కాంగ్రెస్ అంటారు. అదేందో నాకు అర్థమైతలేదు. అయితే మనం ఇంతకు ముందు అక్కడ రోడ్డు మీద ఒక దగ్గర ఆగినాం. ఆగినప్పుడు ఆ గుర్తులోనే అడిగినాం, ఏంటంటే ఇక్కడ ఒక బ్రాండ్ ఉన్నది అని అంటుండ్రు. ఏం బ్రాండ్ అది? రాజగోపాల్ రెడ్డి బ్రాండ్ ఉన్నది. ఇక ఆయనను కాదని ఇక్కడ మేము సాధించేది ఏం లేదు, ఏంటంటే మేము తిరగాలంటే తిరుగుతున్నాం అన్నట్టు వాస్తవం అదే. మీరే పోయాలని అడిగి వాళ్ళనే అడిగాం. ఎట్లుందంటే 20-80 అంటారు. 20-80 అంటే 20 మేము అనుకున్నా, కానీ వాళ్ళే చెప్తారు 80 మీరు 20 మేము అని. మన మాట నిజం అయింది. మనం రోడ్డు మీద టిఫిన్ చేసుకుంటా కోయిలాగా ఆడికి వస్తే చిన్నగా జార పడితే ఆ కోయిలాగా ఏం బండారని చెప్పిందో ఇక ఈయన మసాలా కూడా గదే ఉంది కదా. మొత్తానికి మచ్చలేని మనసు గల్లోడు, స్వచ్ఛమైన గుణము గల్లోడు అన్నుబాయి. ఆ అన్నుబాయికి దాపడెద్దు బాబన్నా, 2 చేతులు కలిస్తే సప్పట్లు మోగినట్టు, ఒలుపడెద్దు దాపడెద్దు 2 జోడెడ్ల బండై ముందుకు సాగుతున్నాయో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బాబా షరీఫ్ గారు గత 5 ఏళ్ళు ఇక్కడ అభివృద్ధి చేసిండు. మామూలుగా ఏంటంటే ఇంకోటి ఇక్కడ అభివృద్ధి చేసినాక మళ్ళీ ఓటు అడుగుతాను తిడతారు. కానీ బాబా షరీఫ్ ఉన్న మంచి పేరు ఏంటంటే 24 గంటలు అందుబాటులో ఉండు, మాకు ఏ అవసరం ఉన్నా మాకు ఆపదలు ఆదుకుండు, బాబా షరీఫ్ మంచిగానే చేసిండు అన్నది ఒకటి ఉంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకటే దెబ్బకు 2 పిట్టలు పడుతున్నాయి. ఇక్కడ అన్నబాయి గెలిస్తే బాబా షరీఫ్ కి కోఆప్షన్ మెంబర్ ఇస్తా అని చెప్పిండు. 2 అంటే బంగారుగడ్డకు 2 అవుతున్నాయి. అంటే ఒకరు చేస్తేనే అభివృద్ధి అట్లుండే, 2 చేస్తే ఎట్లా ఉండాలి? 2 అభివృద్ధి చేస్తాను ముందుకు వస్తుంది. బాబా షరీఫ్ మంచి పేరు ఉంది, 2 రాముల లక్ష్మణ్ గెలిచిపోతున్నారు. అన్నబాయి గెలుపు సునాయాసంగా ముందుకు వచ్చేసింది, గెలవబోతున్నాం. 100% చేయి గుర్తుకే ఓట్లు పడుతున్నాయి. ఎంత మెజార్టీ మీద గెలుస్తారు అనుకుంటారు? మెజార్టీ అనేది జనాలే చెప్తారు, అత్యధికంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. 20-80 అనుకుంటారు కదా, ఎంత మెజార్టీ వస్తుంది? ఒక అంచనా ఉంటదిగా ఎవరికన్నా? మొత్తానికైతే మా గెలుపు ఖాయము, ఆయన మంచితనము, రాజగోపే సేవలు అంతే. ఒక 2 మార్లు అరేంజ్ చేసుకోవడం అర్థం అయిపోయింది.